సో, అలాగే మన సెకండ్ అప్డేట్ వచ్చేసరికి రేషన్ కార్డ్ కోసం. సో, ఇప్పటికే చాలామంది ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ ఎప్పుడొస్తది అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు. సో, అదైతే మనకి వచ్చిన న్యూస్ ప్రకారంగా అయితే మనకి ఆగస్ట్ మంత్‌లో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ప్రెజెంట్ అయితే రేషన్ కార్డ్‌ని ఆగస్ట్ నెలలో అయితే మనకి ఇవి రీవెరిఫికేషన్ చేయబోతున్నారు. సో, ఎవరెవరైతే రేషన్ కార్డ్‌లో ఉన్నారో మొత్తం అన్ని రేషన్ కార్డ్‌లకు డేటా అయితే తీస్తారు. సో, తీసి ఎవరెవరైతే ఆ రేషన్ కార్డ్‌లో ఉన్నారు లేదని చెప్పి వెరిఫై చేస్తారు. సో, అదే విధంగా రేషన్ కార్డ్‌లో పర్సన్‌ని తీయడం గానీ, రేషన్ కార్డ్‌లో పర్సన్ యాడ్ చేయడం గానీ, సో, వీటికి సంబంధించిన ప్రతి ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో, అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఈ న్యూ రేషన్ కార్డ్ ఎలా అందించాలని కూడా దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో, దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మనకు ఆగస్ట్ 1 నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఏవైతే సచివాలయాలు ఉంటాయో సచివాలయంలో గానీ, లేకపోతే మీ సేవలో గానీ అయితే చేస్తారు. లేకపోతే మీరైనా మీ ఓన్‌గా ఫోన్‌లో అయితే చేసుకోవచ్చు. సో, మాక్సిమం మీ సేవలకి, సచివాలయాలకి మాత్రమే ఇస్తారు ఈ లాగిన్ ఐడీ. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా త్వరలోనే లాంచ్ అవ్వబోతుందని న్యూస్ వచ్చింది. సో, ఆగస్ట్ 1 వరకు అయితే వెయిట్ చేయాలి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారని.